G9 టీవీకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోనంకి శ్రీధర్ చౌదరి. అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో డాక్టర్ల సంఘం సంబంధించి ఫిజియోథెరపీ డాక్టర్లలో మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రితో ఉత్తమ వైద్యునిగా అవార్డు అందుకున్న పోయిన సంవత్సరం పీటీసీలో అందుకున్న చరిత్ర నాకు. మా తండ్రి గారు ఎప్పుడు చెప్పే మాట ఏమంటే, మనం మనిషికి పుట్టినామా లెక్కకు పుట్టినామా అని. మా తండ్రి గారు ఆర్ఎస్ఎస్ సీనియర్ స్వయం సేవక్, ఆయన ఎప్పుడు చెప్తుండే, మనిషికి పుట్టింటే మానవత్వం ఉంటుంది, లెక్కకు పుట్టింటే ఏమీ ఉండవురా అని చెప్తాండే. ఈరోజు కంపెనీ వాళ్ళు నా ఒక్కరికి 12 లక్షలు ఇస్తామంటే నేనేం అడిగానంటే, అయ్యా నాకు 12 కాదు, నా పక్కనుండే రైతులు కూడా సేమ్ ఇవ్వండి అని అడిగిన. వాళ్ళు ఏమన్నారంటే అట్లా ఇవ్వం సార్ అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, అయితే నాకు కూడా వద్దు, రైతులందరికీ సమన్యాయం చేయండి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అంటే, వాళ్ళు మేము చేయమని చెప్పి వెళ్ళిపోయి ఆగస్టు 6వ తేదీ తాళాలు పగలగొట్టేసి ఎంఆర్ఓ మోహన్ కుమార్ గారు, ఆయనకు మనీ ఉంటే అందుకే ఇంటి పేరు మనీ మోహన్ కుమార్ గారు, డరిగమ్మ దేవాలయాన్ని కూల్చిన వ్యక్తి, అదేవిధంగా సిఐ రాజు గారు మమ్మల్ని దుర్భాషలాడుతూ మా పొలంలోకి ఇంతమంది బెటాలియన్ పెట్టి ఇంతమందిని మమ్మల్ని దూర్చాల్సిన పట్టా భూములేకి ఎక్కడికైనా రైతులకు హక్కులు ఉండవా? ఈ రోజు వరకు మాకు ₹1 ఇవ్వలేదు, కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఈరోజు 164 యాక్ట్ అప్లై చేస్తాం, నోటీస్ పంపించేసినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పయ్యావుల కేశవ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు నన్ను ఎందుకు భారతీయ జనతా పార్టీ జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, అనేక ఉద్యమాలు పోరాటంలో పనిచేశాను. ఈరోజు మా తండ్రి గారి పూర్వం పట్టా భూమికి ₹1 ఇవ్వకుండా మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఈరోజు 1 కాదు 10 టవర్లు వేయండి, పోలీసు వాళ్ళు కాదు నేనే దగ్గరుండి టవర్ వేపిస్తాను, కానీ రైతుకు న్యాయం చేయమండి అని అడిగినందుకు ఈరోజు నాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే, ఈరోజు నా భూమిలో ఈరోజు ధ్వంసం చేసేసి ₹1 ఇవ్వకుండా మా తల్లిగారి భూమిని ఈరోజు కబ్జా చేసేసి టవర్లు వేసేస్తున్నారే. ఎన్నాళ్ళు పోలీసు వాళ్ళు అధికారంలో ఉంటారు? ఎన్నాళ్ళు మీరు అధికారంలో ఉంటారు? ఈ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి చేసినా కూడా ప్రజలతో సంబంధాలు ఉన్నవాడే నెరవేరుతాడు, అంతే తప్ప అభివృద్ధి ఒకటే గెలిపించదని కూడా చెప్పినారు. ఈరోజు మా ప్రజలు రైతులు ఓట్లేస్తేనే కదా అయ్యా మీరందరూ అయ్యేది. ఈరోజు మేము ఏమడిగాము? రైతుకు న్యాయం చేయమని అడిగాం. టవర్ వేసుకో, 1 కాదు 10 వేసుకో. ఈ రోజు వరకు మాకు ₹1 కూడా రాలేదు, మేము సంతకాలు పెట్టలేదు, వాళ్ళు మాకు కంపెన్సేషన్ ఇవ్వలేదు. కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాము. మీరు గుంతకు తవ్వే తెలుసు, మీరు పడగొడితే మేము నిలబెడతాం, అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అండి. కాదు సార్, ఇది మీ పర్మిషన్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు సార్? మనీ మోహన్ కుమార్, నేను అదే మరీ చెప్తున్నాను, ఎంఆర్ఓ మోహన్ కుమార్ కాదు ఆయన, మనీ మోహన్ కుమార్, సిఐ రాజు గారు, పిఆర్ఓ రామకృష్ణ, అదేవిధంగా 1-2 ఉన్నటువంటి రైతు టీవీ కావచ్చు, ఈ అమ్ముడుపోయిన ఛానల్ కావచ్చు, ప్రత్యేకంగా రైతు టీవీ అని చెప్తున్నాను. ఈరోజు రైతు టీవీ రైతుల పక్షాన్ని అంటారు కదా, 10 రోజులు మేము ఇంత పోరాటం చేస్తున్నాం, మా దగ్గరకు ఆ ఛానల్ రాలేదు. ఎందుకు రాదయ్యా? మేము రైతులం కాదా? మా దగ్గర వచ్చినాలి కదా, శాలువా కప్పడము, 3 లక్షలు ఇవ్వడము, వాటితో ప్రెస్ మీట్ పెట్టడము. రైతుని అమాయకుని చేసేసినారే, రైతుని అమాయకుని చేసి మూర్ఖుని చేసేసినారే. ఈరోజు మేము శాలువా కాదు, మేము మీకు రక్కులు కప్తామయ్యా, మాకు కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే, కలెక్టర్ చర్చలు పిలవాల్సిందే. కలెక్టర్ నుంచి ప్రెజర్ వచ్చిందట మోహన్ కుమార్ గారికి. ప్రెజర్ వస్తే మీ ఇంటి తాళాలు వలగొడితే నువ్వు ఊరుకుంటావా? అదే పోలీస్ స్టేషన్ తాళాలు వలగొడితే మీరు ఊరుకుంటారా? ఎంఆర్ఓ ఆఫీస్ తాళాలు వలగొడితే మీరు ఊరుకుంటారా? రైతు తాళాలు వలగొడితే ఎందుకు ఊరుకుంటారా? అంబేద్కర్ గారి రాజ్యాంగం మా హక్కులు మాకు లేవా? ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలగజేసుకోవాలి, నారా లోకేష్ గారు కలగజేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కలగజేసుకోవాలి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు వెంటనే కలగజేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ అసెంబ్లీలోనే జరుగుతుండేది, మీ కన్నుసల్లోనే జరుగుతుందని చెప్పి మా రైతులందరూ కూడా చెప్తున్నారు. అందుకు దయచేసి కేశవన్న మీద అభిమానంతో చెప్తున్నాం, ఈ పరిస్థితిని మీరు చక్కదిద్దకపోతే ఇది ఎంత దూరమైనా పోతుందని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.